స్టేషన్ ఏం మాట్లాడుతున్నావు శారదా? అవునండి, నా బిడ్డని కొడుతున్నారు. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతున్నాను. గగన్, ఆటో. దేవుడా, నా కొడుకు నాకు తిరిగిచ్చా. మళ్ళీ ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు? వాణ్ణి క్షేమంగా నా దగ్గరికి పంపించు. సార్, మీడియా వాళ్ళు, ఫ్యాన్స్ అందరూ కాల్స్ చేస్తున్నారు సార్. స్టేషన్ ల్యాండ్లైన్ కూడా ఆగకుండా మోగుతుంది సార్. హలో, నువ్వు Justice for Akash! Justice for Akash! Akash ni వెంటనే రిలీజ్ చేయాలి. Akash ని వెంటనే రిలీజ్ చేయాలి. Justice for Akash! Justice for Akash! Akash ని వెంటనే రిలీజ్ చేయాలి. అందరూ వెనక్కి వెళ్ళండి. ఇది పోలీస్ స్టేషన్. లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయొద్దు. Justice for Akash! 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 మేడం, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వాడు గగన్ కాదు ఆకాష్ అని. కానీ మీరు సార్ ఇద్దరు వినలేదు. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. స్టేషన్ ముందు ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకొంచెం లేట్ అయితే ఇది కంట్రోల్ చేయడం నా వల్ల కాదు మేడం. వీడు నిజంగా గగనా ఆకాశ? ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదే. సూర్య, ఏదేమైనా సరే చూసి కొంచెం మేనేజ్ చెయ్యి. Justice for Akash! Justice for Akash! Akash ని వెంటనే రిలీజ్ చేయాలి. Akash ని వెంటనే రిలీజ్ చేయాలి. Justice for Akash! గుడ్ మార్నింగ్ సార్. నీకు గుడ్ మార్నింగ్ లా కనిపిస్తుందా? బయట ఏం జరుగుతుందో చూసావా? దేశం మొత్తం ఈ స్టేషన్ గురించే మాట్లాడుకుంటుంది. సార్, సెల్లో ఉన్నది ఇంటర్నేషనల్ రాక్ స్టార్ ఆకాష్ సార్. ఆయన గురించి తెలియని వాళ్ళే ఉండరు. అలాంటి వ్యక్తిని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? అసలు ఏ కేసు పెట్టారు? ఎవరి పర్మిషన్ తో కస్టడీలో పెట్టారు? సార్, నువ్వు మాట్లాడకు. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మన రికార్డ్స్ ప్రకారం గగన్ చనిపోయాడు. పోలీస్ ఎన్కౌంటర్లోనే చనిపోయాడని కేసు క్లోజ్ చేశాం. అలాంటి కేసులో ఒక మనిషి గగన్లా ఉన్నాడని నువ్వు నేరుగా అరెస్ట్ చేస్తావా? అసలు ఇన్వెస్టిగేషన్ చేసావా? బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసావా? ఐడెంటిటీ చెక్ చేసావా? ఏదైనా ప్రూఫ్ ఉందా? సార్, వాడు గగన్ లానే ఉండడంతో, శరత్ చంద్ర సార్ చెప్పడంతో నేను... గగన్లా ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తావా? రేపు నన్ను పోలినవాడు ఇంకొకడుంటే వాణ్ణి కూడా నన్ను అనుకుని అరెస్ట్ చేస్తావా? నీ వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మినిస్టర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. బయట మీడియా వెయిట్ చేస్తుంది. ఇది పొలిటికల్ ఇష్యూ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ స్టార్ని ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయడం అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? వెంటనే లాకప్ ఓపెన్ చేసి ఆకాష్ గారిని బయటికి తీసుకురండి. సరే సార్. కానిస్టేబుల్స్? అలాగే సార్. ఎలా కొట్టారో చూడు. ఎంత బాధపడ్డావు నాన్న. ముందు ఆకాష్ గారికి సారీ చెప్పు. ఐమ్ సారీ సార్. పూర్తి నిజం తెలియకుండా మిమ్మల్ని అరెస్ట్ చేశాను. మీకు జరిగిన దానికి నేనే బాధ్యుణ్ణి. నన్ను క్షమించండి. దట్స్ ఆల్ రైట్. మీ డ్యూటీ మీరు చేశారు. కానీ నెక్స్ట్ టైం అరెస్ట్ చేసే ముందు ఎవరేంటో తెలుసుకోండి. ఓకే?
ఆకాశం తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? అత్తే పరిస్థితి ఏంటి? అయ్యో దేవుడా, తన ఆకాశం తెలియకూడదు. ఇది కల కాబట్టి సరిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఆకాశం తెలియనివ్వకూడదు. శారదా, శారదా, శారదా! పెద్దమ్మా, ఏమండి మీరా? గగన్ వచ్చాడంట గగన్? కదా? ఎక్కడ? నా కొడుకుని చూడాలి. ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరెందుకు వచ్చారండి? వాడు గనుక మిమ్మల్ని చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది. శారదా, చచ్చిపోయాడనుకున్న నా కొడుకు బతికొచ్చాడంటే వాణ్ణి చూడ్డానికి రావడం ఈ తండ్రి తప్ప? వాడు నన్ను తిట్టినా, కొట్టినా, అవమానించినా నాకు బాధ లేదు. ఒక్కసారి వాణ్ణి కళ్ళారా చూసుకుంటే చాలు. పెద్దమ్మా, అన్నయ్య ఎక్కడ పెద్దమ్మా? అబ్బ, నేను వెళ్తాను. అన్నయ్య, అన్నయ్య అంటున్నాడేంటి? నాకు ఒక తమ్ముడున్నాడని భూమి చెప్పలేదే. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నేను చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నానా, అన్నయ్య గగన్, గగన్, గగన్ కి వాళ్ళ నాన్న అంటే అస్సలు పడదు. ఇప్పుడేం జరుగుతుందో? ఏంట్రా అలా చూస్తున్నావు? నేనింత ధైర్యంగా నీ దగ్గరికి ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నావా? రే, నీ మీద నాకెప్పుడు ప్రేమే ఉందిరా. నువ్వు లేవని తెలిసిన రోజు ఈ తండ్రి గుండె ఎంత విలవిల్లాడిందో నాకు మాత్రమే తెలుసు. ఓ, తండ్రా అంటే ఈ క్యారెక్టర్ మా నాన్న అన్నమాట. నాన్న, నాన్న, నాన్న. నువ్వు ఆయన్ని నాన్న అని పిలిచావా? హా, పిలిచాను. అంటే నువ్వు మీ నాన్నని క్షమించినట్టే కదరా?